అఫీషియల్ కమిటీ పొలిటికల్ కమిటీ వేసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఇలాంటివన్నీ రివైవ్ చేసి మళ్లీ ఈ రోజుకి మీరు చూస్తే దగ్గర 21 లక్షల ప్లస్ పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల దగ్గర మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తే మాక్సిమం రాష్ట్రంలో 16-8-24 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది బిగినింగ్ మాత్రం. అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం. అది కూడా ఎస్క్రో అకౌంట్. ప్రభుత్వం యొక్క విశ్వసనీయత దెబ్బతీసినప్పుడు కొంతమంది చాలా మంది ఈ ప్రభుత్వ విధానాల వల్ల, గడిచిన ప్రభుత్వం యొక్క విధానాల వల్ల డీఫంక్ట్ అయిపోయారు, డిఫాల్ట్ అయిపోయారు, దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి ఇంకెప్పటికీ జరగకూడదు, మళ్ళా ఒక విశ్వాసం కలిగించాలనే ఉద్దేశంతో ఎస్క్రో అకౌంట్ ప్రవేశపెడుతున్నాం. ఇంకొక పక్కన సావరిన్ పవర్స్ ఇస్తున్నాం. అంటే అవసరమైతే ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి సావరిన్ పవర్స్ కూడా పెడతాం. అంటే ఏ వ్యక్తి కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కస్టోడియన్ తప్ప ఇష్టానుసారంగా చేసి ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి వీల్లేదు. అది కూడా చేయబోతున్నాం మనం. ఎందుకంటే 5 ఏళ్లు మనకు ఈ రాష్ట్రం చాలా నష్టపోయాం. అన్ని వనరులున్నాయి. ఈ వనరులన్నీ మళ్లీ ఉపయోగించుకోవడానికి ముందుకు పోతున్నాం. నేను ఒకటే ప్రజలకు చెప్పాను, సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని. సూపర్ 6 హామీ ఇచ్చాం. సూపర్ 6 అన్ని కూడా అమలు చేసే బాధ్యత తీసుకున్నాం. 1 by 1 అన్ని చేసుకుంటూ మెజారిటీ చేసే పరిస్థితికి వచ్చాం. రెండోది గుడ్ గవర్నెన్స్, గుడ్ డెవలప్మెంట్, ఎప్పుడు గుడ్ పాలిటిక్స్. డెవలప్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతామని చెప్పాం. ఈరోజు మీరు దానికి నిదర్శనం మీరు చూస్తే ఈరోజు ఇంత 21 లక్షల పెట్టుబడులు, మేము ఆ రోజు చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు సూపర్ 6 లో చెప్తే ఇప్పటికే 24 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొచ్చే పెట్టుబడులు ఇవన్నీ కూడా అదనంగా వస్తాయి. నేను కూడా అనౌన్స్ చేశా, 5 సంవత్సరాల్లో $500 బిలియన్ రావాలని, 10 ఏళ్లలో $1 ట్రిలియన్ రావాలని. దీనిపైన 500 బిలియన్ అంటే 50 లక్షల మంది ఉద్యోగాలు, 1 ట్రిలియన్ అంటే 100 బిలియన్లు అంటే దగ్గర 1 కోటి మందికి ఉద్యోగాలు వచ్చేట్టుగా. ఇది ఈ రోజు కాదు, 10 సంవత్సరాలకు ఇవన్నీ కూడా వస్తాయి. మనం ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళందరికీ ఐటీ వల్ల కొన్ని ఉద్యోగాలపైన దానికి ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయంగా ఈరోజు మనం వేరియస్ ఎంప్లాయ్మెంట్, టూరిజం, అదర్ ఏరియాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇక్కడంతా కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది మీరు ఒకసారి చూస్తే అన్ని సెక్టర్లో ఓపెన్ అప్ చేశాం. ఇంకొక పక్కన ఈరోజు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు అన్ని నియోజకవర్గాల్లో అధికార అభివృద్ది వికేంద్రీకరణ. ఇచ్చాపురం నుంచి అన్ని నియోజకవర్గాలు, అందుకే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాం. ఇంకా ఎక్కువ ల్యాండ్ ఉంటే అక్కడ పార్కులు పెడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ, రైలు కానీ, లేకపోతే విమానాలు కానీ, లేకుంటే పోర్టులు కానీ ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం. దీనివల్ల లాజిస్టిక్స్ హబ్గా తయారవుతుంది. మనం ఎప్పుడు ఈస్ట్ కోస్ట్ ఉంది అంటే ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు అభివృద్ధి అవుతుంది. కానీ ఈరోజు రోడ్లన్నీ కూడా ఇదే డైరెక్షన్లో ఆలోచిస్తున్నాం. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు లాజిస్టిక్స్ డెవలప్ చేయాలని ప్యారలల్ గా రోడ్లు కానీ, రైలు కానీ ఈస్ట్ వెస్ట్ పోతే అప్పుడు కర్ణాటక, లేకపోతే తెలంగాణ, ఛత్తీస్గఢ్, పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఈ ఏరియా కూడా నుంచి వస్తే చాలా వరకు లాజిస్టిక్స్ అంతా కూడా కార్గో అక్కడి నుంచి వస్తుంది, చాలా డెవలప్ అవుతుంది. ఇలాంటి అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు